ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆకాశ హర్మ్యాలు, ఎక్కడ చూసినా స్కై స్క్రాపర్స్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఉల్లంఘనలు లేవా? చెరువుల పరిరక్షణ విషయంలో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ పాత్ర ఏంటి? ఇప్పుడు అందరిలోనూ ఈ చర్చ నడుస్తుంది. హైడ్రా ఏర్పడిన తర్వాత ఎంతటి వారి భవంతినైనా కానీ ఆక్రమణ ఉంటే కూలగొడతాం అనే మాట చెప్పారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కంప్లైంట్లు చెరువుల పూడ్చివేత, వాటి చుట్టూ బ్యూటిఫికేషన్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీలు చేస్తున్నటువంటి అరాచకం పేరు పైన హైడ్రా కన్నుబెట్టింది. ఏ విధంగా వీటిని టచ్ చేస్తారు? ఒకవేళ కూల్చాల్సిన పరిస్థితి వస్తే 20 అంతస్తుల పైన ఉన్నటువంటి నిర్మాణాల పరిస్థితి ఏంటి? ఈ అంశం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. పైగా హైడ్రా చీఫ్ రంగనాథ్ గారు వరుస పర్యటనలు చేస్తున్నారు. తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతాయి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు 3 రోజుల నుంచి వరుస పెట్టి ఈ బహుళ అంతస్తులు ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీల పైన హైడ్రా అధికారులు దృష్టి పెట్టారు, పర్యటనలు చేస్తున్నారు. అందరిలో ఒక ఆసక్తి ఉంది. ఆల్రెడీ రేపు కూలుస్తున్నారు, ఇవాళ కూలుస్తున్నారు, ఆల్రెడీ కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. కొన్ని గంట కూల్చివేత అంటే పై నుంచి భవనాన్ని కూల్చాల్సిన అవసరం లేదు, కానీ బట్ ఆక్రమణలు ఉన్నంత వరకు అయితే ఈ దిద్దుబాటు చర్యలు చేసేటువంటి అవకాశం ఉందని హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? డెఫినెట్గా. ముందుగా కేశవ్ గారు, మీకు, సుమన్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి వినాయక చవితి. హైడ్రాకి పాపం మాత్రం సెలవు ఏమి కనపట్లేదు. ఇవాళ కూడా పర్యటిస్తున్నారంటే దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. మీరన్నట్టు 40-50 భవంతుల్లో కట్టేసేస్తున్నారు. పర్మిషన్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. దాంట్లో అందరూ పాత్రదారులే. ఇది కొట్టడం పెద్ద సమస్య ఏం కాదు. ఢిల్లీ తరహాలో పాత భవనం ఒకేసారి కూల్చాలంటే విత్ ఇన్ సెకండ్స్లో కూలిపోయింది. మనం అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు దానికి. అవన్నీ కూడా తెప్పించుకునే పనిలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే మీరన్నట్టుగా ఇక్కడ పండగ అంటే, నిజమైన పండగ అంటే ఎప్పుడంటే అందరూ బాగున్నప్పుడు, అందులో మనం ఉన్నప్పుడు. అంతేగా కొంతమందే ఉండి వాళ్ళే ఆక్రమణలకు గురై నాలాల మీద, చెరువుల మీద చేస్తే పండగ చేసుకున్న ఉపయోగం లేదు కదండి. కాబట్టి ఇది తీసుకున్న స్టెప్స్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. నిన్ననే దాని మీద కంప్లీట్గా అధికారులు, ఇరిగేషన్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, అందరూ అధికారులు పత్తిగా సమావేశమై న్యాయశాఖతో సంప్రదింపులు జరుపుతారు. హైడ్రాకి సుపీరియర్ పవర్స్ ఇచ్చేస్తున్నారు. నార్త్ జోను, సెంట్రల్ జోను, సౌత్ జోన్ 3 జోన్లుగా విభజించి ఒక్కొక్క జోన్కి ఒక ఎస్పీ, హైదరాబాద్ మెట్రో అథారిటీ మొత్తాన్ని మెట్రో అథారిటీ మొత్తం దీని కింద తీసుకొచ్చి ఒక్కో జోన్కి ఒక ఎస్పీ స్థాయి. అంటే పోలీస్ స్టేషన్స్ వచ్చేస్తున్నాయి. అంటే మామూలు పోలీస్ స్టేషన్లు మిగతా సమస్యలు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి ఈ కేసులు దాన్ని సపరేట్ చేసి ఫోకస్డ్గా ఉండాలంటే హైడ్రా పోలీస్ స్టేషన్స్ వస్తున్నాయి. ఇక్కడ దీనికి ప్రత్యేకంగా వీళ్ళ 3 ఎస్పీలు ఉంటాం. దీంట్లో ఐజీ స్థాయి ఆఫీసర్స్ పర్యవేక్షణ, ఇవన్నీ కూడా రిపోర్ట్ టు చీఫ్ రంగనాథ్ గారు. అంటే ఎంత సిస్టమేటిక్గా వాళ్ళు వెళ్తున్నారు. మొన్నే ప్రోరోగ్ చేశారు కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని తేవాలని డిసైడ్ చేసుకున్నారు. ఆర్డినెన్స్ రూపాయలు తీసుకొస్తారు. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు బిల్లు ఓకే అయిపోద్ది. ఇదేంటంటే ఫస్ట్ టైం దేశంలోనే ఇది 4వ అతిపెద్ద పోలీస్ వ్యవస్థ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పార్లమెంట్లో రక్షణ కోసం ప్రత్యేకంగా అక్కడ స్పెషల్ పోలీసింగ్ విషయంలో స్పెషల్ పోలీస్ పార్లమెంట్లో ఒకటి ఉంటుంది. తర్వాత మన హైదరాబాద్కి వచ్చేసరికి ఈ 2 సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్, 2 వింగ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత దేశంలో ఇప్పుడు 4వది హైడ్రా పోలీస్ వ్యవస్థ అవుతుంది. కాబట్టి ఇది మొత్తం 4 3 హైదరాబాద్లో ఉన్నాయి స్పెషల్ పోలీస్. అది ఒక స్టెప్ తీసుకోవటం. తర్వాత రేపటి నుంచి అండి కేశవ్ గారు, నాలాలు ఇప్పుడు పూడిపోతే తెలిసింది మనకు. ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి వర్షం వస్తే కదా ఇబ్బంది పడి ఇంకా వర్షం నీరు ఎందుకు పోవట్లేదంటే నాలాల ఆక్రమణ ఇవన్నీ కూడా పరిశీలించడానికి నిన్న ప్రత్యేక బృందాలకు వెళ్ళారు. ఫ్లడ్ ఒక రకంగా వాళ్ళ కొంప ముంచినట్టు, ఆక్రమణదారుల కొంప ముంచినట్టు, అధికారులకు మేలు చేసినట్టు, ముఖ్యమంత్రి గారికి కానీ రంగనాథ్ గారికి కానీ ఒక అవకాశం ఇచ్చినట్టు సపోర్ట్. ఇప్పుడు నానక్రామ కూడా, కాజా కూడా నిన్న రంగనాథ్ గారు వెళ్ళారండి. నిన్న వెళ్తే అక్కడ భగీరథ చెరువు, రంగలాల్ చెరువులు కూడా కంప్లీట్గా ఆక్యుపై ఉన్నాయి. చుట్టుపక్కల వెనక ఆకాశారంలో మీరు టైటిల్ పెట్టినట్టుగా పెద్ద బిల్డింగ్లు అక్కడ కూడా వెళ్ళారు. చివరికి ఇది ఎంత చూసిన తర్వాత హెల్ప్ లైన్ రేపు సోమవారం నుంచి అక్కడ బుద్ధభవన్లో హైడ్రా పరిధిలో ఎవరైనా పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చు. ఇమ్మీడియట్గా నాలాలు ఆక్రమిస్తే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కూల్చివేతలు చర్యలు. ఇక మీరన్నట్టుగా హైదరాబాద్ అంటే సుందరీకరణ నగరం అంటున్నారు, ఆకాశారమల్ బిల్డింగ్లు వస్తున్నాయి, ఎక్కడ లేని విధంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. దీనికి లేక్ వ్యూ అంటారు వీళ్ళు. ఓపెన్ లేక్ వ్యూ అనే దాని చుట్టూనే ఒక పెద్ద మంత్రాంగం నడుస్తున్నట్టు కనిపిస్తుంది. అవునండి. కంపెనీల పేర్లు కూడా చెప్పొచ్చు, ఎందుకంటే ఇవాళ జైబేరీలో విజిట్ చేశారు. జైబేరీ కన్స్ట్రక్షన్ అనేది చాలా పెద్ద కంపెనీ, అందరికీ తెలిసిందే అది. అలానే వాసవి కన్స్ట్రక్షన్స్ గ్రూప్కి సంబంధించినటువంటివి హైదరాబాద్ నగరం మొత్తం లేక్ వ్యూ పేరుతో
అలానే ఎక్కువగా. మొత్తం సరోవర్ వాసవి సరోవర్ పేరుతో కడుతున్నటువంటి ప్రాజెక్టులు, వాసవి అర్బన్ అనేటువంటిది బాచుపల్లి ఏరియాలో కడుతున్న ప్రాజెక్ట్ 9 టవర్స్ 9 టవర్లు కడుతున్నారు. ఇవన్నీ కూడా అసలు చెరువులు కంప్లీట్ గా మాయమైపోయినాయి అంటున్నారు. ఏంటి అసలు ఇందులో వాస్తవం? డెఫినెట్గా ఇది వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా మనకున్న సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందంటే అక్కడ ఉండాల్సింది కోమటి గుంట, దాదాపు 6 ఎకరాల 25 కుంటలు. ఆ చెరువే మాయమైపోయింది. చెరువు మధ్యలో రోడ్డు వేశారు. ఇది ఎవరి సొమ్ము సార్ ఇది? వాసవి అర్బన్ వాసవి అర్బన్ 9 టవర్స్ కడుతున్నారు ఇక్కడ. అది మొత్తం ఇస్తున్న 17 ఎకరాల 30 కుంటలు అని చెప్పేసి నిర్మాణం చేసేసి సుందరం లేక్ వ్యూ అని చెప్పి ఆ లేకే లేకుండా చేశారు. చెరువే లేకుండా చేయడానికి వీళ్ళకి ఎట్లా ఉంటుందండి? 6 ఎకరాల 30 కుంటలే మాయం చేశారంటే ఒక ఎకరం ఎక్కడ ఎంత ఉంటుంది బాచుపల్లి అంటే? దాదాపు 80 నుంచి 100 కోట్లు ఉంటుంది. మరి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి తెలంగాణలో ఉన్న ప్రజలను మోసం చేసి, ప్రభుత్వాన్ని మోసం చేసి, అక్రమంగా పర్మిషన్ తీసుకొచ్చి లేక్ వ్యూ అని చెప్పేసి ఆ లేకే లేకుండా ఆ లేక్ మధ్యలో రోడ్డు వేయడానికి ఎంతవరకు సమంజసం ఉంది సార్? అది కూడా రేపో మాపో అంటున్నారు 2-3 రోజుల్లో. దీని ఎంత పరిధిలో ఉంది? FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా? వాళ్ళు ముందు రంగనాథ్ గారు వెళ్తారు. వెళ్ళిన తర్వాత పూర్తి సర్వే అధికారులు చేసేస్తారు. అసలు ఆ కోపటిగుంట చెరువుకి వెళ్ళే దారి కూడా మూసుకుపోయింది. పక్కన ఇంకొకరు మాజీ ఎంపీ, విశాఖపట్నం ఎంపీ ఒక ఇది ఉందని చెప్పేసి సత్యనారాయణ, ఆయన ఒకవైపు ఫెన్సింగ్ చేసుకున్నారు, ఇటు వాసవి అర్బన్ వాళ్ళు ఇంకోవైపు ఫెన్సింగ్ చేస్తారు. అసలు చెరువు కనబట్టలేదు అంటున్నారు. ఇవి దొరికిన వాడికి దొరికినంత అన్నయ్యి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆక్రమించేసుకున్నారు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కావచ్చండి. ఇటువంటి ఎవరి సొమ్ము ఇది? హైదరాబాద్ ప్రజల సొమ్ము. మిక్స్డ్ కల్చర్. హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరూ వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. 1.5 కోటి జనాభా ఉన్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. ఇక్కడైతే హ్యాపీగా ఉండొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, బతకొచ్చు, పిల్లలు చదివించుకోవచ్చు అని చెప్పేసి వచ్చే ఈ సుందరమైన నగరాన్ని కబ్జాకోర్లమయమైతే అది కరెక్ట్ కాదు కదండి. కాబట్టి సిస్టమేటిక్గా ఇప్పుడు ఏంటంటే వీళ్ళ యొక్క ఇంకో స్టెప్ ఏంటంటే ఇకపై ఆక్రమణ నిర్మాణం మొత్తం కంప్లీట్ ప్రాంతాలు మొత్తం స్వాధీనం చేసేసుకుంటున్నారు హైడ్రా. ఇంకెవరికి ఒక అవకాశం ఉండదు. ఇప్పుడు కోర్టులో కూడా న్యాయపరంగా చిక్కులు లేకుండా ఏ విధంగా చేయాలని చెప్పేసి మొత్తం కూడా జరుగుతూ ఉంది. ఇక డిస్ట్రిక్ట్స్ వైజ్ అన్ని కలెక్టర్లు కూడా హైడ్రా వ్యవస్థని మీరు నిర్మించుకోండి అని చెప్తున్నారు. ముందుగా హైదరాబాద్ని కంప్లీట్ చేంజ్ చేయబోతున్నారు. అది దుర్గం చెరువు కావచ్చు, లేకపోతే నానక్రామ కూడా కావచ్చు, లేకపోతే బాచుపల్లి కావచ్చు, ఏది వదిలిపెట్టే ప్రసక్తి ఏమి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు ఉపేక్షించట్లేదు ఎవరిని కూడా. కానీ ఒక విషయం అంటే ఒక ఇండివిజువల్ ప్రాపర్టీ అంటే ఈజీ, కబ్జా చేసిన దాన్ని క్లియర్ చేయడం. ఇప్పుడు ఇలాంటి బహుళ అంతస్తుల భవనాల విషయంలో వచ్చేసరికి గత ప్రభుత్వం తప్పు చేసినా, అధికారులు తప్పు చేసినా, బట్ కొంతమంది అమాయకులు అయితే వాళ్ళ సొంత ఇల్లు అనేటువంటి కళ కోసం డబ్బులు కట్టి ఉండొచ్చు. పైగా వాసవి గ్రూప్ అనగానే ప్రీ లాంచింగ్ ఆఫర్లకు పెట్టింది పేరు. సో ఎవరో ఒకరు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? దాన్ని ఏ విధంగా పర్స్యూ చేసే అవకాశం ఉంది? అంటే ఒకటి భవిష్యత్తు అంటే వాళ్ళు ముందే చూసుకొని తీసుకోవాలా. ఇప్పుడు చట్టం ప్రకారం కరెక్ట్గా పేపర్ చూసుకోవాలి. నిర్మాణం జరుగుతుంటే అధికారులు అందరూ కళ్ళు మూసుకుని ఉంటే కొనుక్కునే వాళ్ళ మీద కరెక్ట్. కేశవ్ గారు ఇప్పుడు మోకిలాలో లావోపులో ఏదో విల్లాస్ ఉండే 3 కోట్లు పెట్టి ఎప్పుడు 10 సంవత్సరాల క్రితం కొన్నారు. ఇప్పుడు 6 కోట్లు 7 కోట్లు. ఇక్కడ 6 కోట్లు పెట్టిన అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండడానికి లేదు. పాములు, జెర్రులు, చేపలు తిరుగుతున్నాయంట. ఏంటి అంటే నగర సుందరీకరణలో భాగంగా నగరానికి దూరంగా ఉండి మంచి ల్యాండ్స్కేప్ పర్యావరణం మీరు మిగతా వాళ్ళకంటే మాకు బాగా ఆక్సిజన్ వస్తుందని ఆలోచించే వెళ్ళింది. వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటి అనేది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు అంత పెట్టి కొన్నప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యాన్ని మీరు అడగాలి. ఎవరైతే ఆ రియల్ ఎస్టేట్ దగ్గర మీరు తీసుకుంటున్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు 6 కోట్లు పెట్టి మేము మునిగిపోయామంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది? మీరు అన్ని రకాలుగా రెవెన్యూ రికార్డ్స్ మీరు వెరిఫై చేసుకోవాలా. తర్వాత దీనితో పాటు కదా ఏదైతే లీగల్గా ప్రాబ్లం ఉందా చూసుకోవాలా, లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలా. అన్నీ చూసుకొని చుట్టుపక్కల ఏ జోన్లో ఉన్నాం మనం, ఇది ప్రభుత్వ ఆస్తా, లేకపోతే నాలాలు ఉన్నాయా, లేకపోతే చెరువులు ఉన్నాయా, లేకపోతే పార్కుకి ఏమైనా పరిధిలో ఉందని చెప్పి చూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళే. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు బ్యాంకర్లు బెనిఫిట్ అవుతున్నారు. వీళ్ళు 10-20 సంవత్సరాల పాటు ఈఎంఐలు కడుతున్నారు. ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండేది ఆయా సంస్థలు, ఆ రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళ మీద పెనాల్టీలు వేసి వసూలు చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో ఇక వాళ్ళకి అప్పగించేలా చూడాలి. అంతే కదండి, వాళ్ళ మీదే ఆ పెనాల్టీ. కానీ కూలగొట్టడం అయితే కన్ఫర్మ్ ఉల్లంఘన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఎంత పెద్ద భవనం అయినా కానీ కూల్చివేతకి వెళ్ళే అవకాశం. సార్ పక్క రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చర్చగా దారితీసిన తర్వాత హైడ్రా అనేది వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఎవరు దీని ఎంత పెద్ద తలకాయలు ఉన్నా కూలగొట్టేదే, అందులో డౌట్ ఏం లేదు. వాళ్ళు విచక్షణాధికంగా ఏది రూల్ ప్రకారం వెళ్తున్నారు, సిస్టమేటిక్ వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడ రూల్స్ డివేట్ అయ్యి ఆక్రమించుకున్న వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు బెనిఫిట్ పొందారు, ఇకనైనా ఒక వదిలిపెట్టుకోవాలి అంతే. ఇకపోతే నిన్నగా మనం చూడండి దుర్గం అక్కడ
గండిపేట పక్కన ఒక సాక్షాత్తు బీజేపీ మాజీ నేత అంట. ఆయన అయితే ఎటు తిరిగి నోటీసులు వస్తాయని చెప్పి తెలిసే ముందే ఆ షెడ్లన్నీ తీసేశాడు. ఇంకొక వైసీపీ నేతది టెంపరీ షెడ్లు టెంపరీ తీసేయచ్చు, బట్ ఇంత పెద్ద భవనాలు కట్టుకున్న ఇంకొక మాజీ నేత వైసీపీ మంత్రిదంట. ఆయన 1 ఎకరం విస్తీర్ణంలో పెద్ద కట్టేశాడు ఫామ్ హౌస్, అది కూడా కూల్చేశాడు. అంటే బయట సమాజానికి తెలియకంటే ముందే ముందు జాగ్రత్త పడుతుంది. మంచిదే కదా ఒక రకంగా వాళ్ళకి హైడ్రాకి పని తగ్గించారు. అవును, సొంత ఖర్చులతో గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే సామాన్యుడికి ఏ విధమైన భరోసా ఇస్తారనే దాని మీద ప్రభుత్వం సామాన్యుడికి ఇబ్బంది లేకుండా చూస్తారండి. ఫస్ట్ లేయర్ చెరువులు నాళాలని సంరక్షించుకోవటం, ఆక్రమణ తొలగించేయటం. ఏదైతే ప్రభుత్వంలో ఉన్న బంగాళం ఎవరైతే కనుక నోటీసులు ఇచ్చేసి కొట్టేయటం. థర్డ్ స్టెప్లో వాళ్ళకి ఆల్టర్నేట్ చూసి ఇబ్బంది కలగకుండా ఎవరైతే అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు సార్ 30-40 లక్షలు పెట్టి తప్పుకు వస్తుందని కొనుక్కుంటారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేసి. ఇప్పుడు అదే కాన్సెప్ట్ వాసవి అర్బన్ వాళ్ళు వేసింది ఏంటంటే 40 లక్షలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అని సేల్ చేశారు. వాసవి అర్బన్ ప్రాజెక్ట్ మొత్తం నడిచింది 1000 SFT నిర్మాణాలు, ప్రతి ఫ్లాట్ 1000 SFT నిర్మాణం. అందుకనే ఎక్కువ మంది మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలందరూ కూడా అక్కడ కొనేశారు. ఇదొక్కటనే కాకుండా వాసవి గచ్చిబౌలిలో మిగతా హైదరాబాద్ మొత్తం సరౌండింగ్ ఉంది సార్. దీని వెనక పెద్దలు ఉన్నారు దాంట్లో, వ్యాపార భాగస్వాములు, ప్రభుత్వ పెద్దలు కూడా. వాళ్ళ ఇంచర్లన్నీ ఎక్కువగా లేక్ వ్యూ అని సరోవర్లు పెట్టి దాదాపు చెరువుల పక్కనే ఉంటాయి. కొంత భాగం ఆక్రమణ 100 కోట్లు ఆల్రెడీ వచ్చేసినాయి సార్. ఓపెన్ ఆఫర్ ఏదో స్టార్టింగ్ ఫ్రీ లాంచ్ ఆఫర్ అని వసూలు చేశారు ప్రజల దగ్గర వసూలు చేసిన ప్రజలకి ఇవ్వడానికి ఏమి అంతే కదండి. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకేమో ఆ సమస్యలకు ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషించినందుకు. ఇది హైడ్రా ఒక ఉక్కుపాదం మోపేటువంటి క్రమంలో బహుళ అంతస్తుల భవనాలు, మల్టీ స్టోరేడ్ బిల్డింగ్లు, అలానే గేటెడ్ కమ్యూనిటీలను కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతోంది. ఆక్రమణలు ఉంటే కనుక కూల్చివేతల దిశగా ఖచ్చితంగా అడుగు వేయక తప్పని పరిస్థితి. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు చెరువుల్లోనే లేక్ వ్యూ పేరుతో అనేక వెంచర్లు వేసుకుంటూ వచ్చారు నిర్మాణ సంస్థలకు చెందినటువంటి వ్యక్తులు. వాటి అన్నిటిపైన కూడా హైడ్రా ఒక రకంగా ఒక సెర్చ్ ప్రారంభించింది. ప్రతి చోట లాస్ట్ 1 వీక్ నుంచి జరుగుతున్నటువంటి విజిట్స్ అన్నీ కూడా ఈ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్లు, గేటెడ్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఆక్రమణలపైనే గురిపెట్టింది. కాబట్టి అతి త్వరలో దీనిపైన కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సమగ్రమైనటువంటి ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా హైడ్రాని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.